నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సీజన్ మారితే వాతావరణంలోనే కాదు మనిషి ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయంటున్నారు డాక్టర్లు. దీన్నే సీజనల్ డిప్రెషన్ అంటారు. ఈ తరహా డిప్రెషన్ వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుందట. ఇదెలా ఉంటుంది? దీని లక్షణాలేంటి? దీని నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారడం వల్ల కూడా చాలా మందిలో డిప్రెషన్ వస్తుందని మీకు తెలుసా? ఇలా సీజన్తో పాటు వచ్చే డిప్రెషన్ను సీజనల్ డిప్రెషన్ లేదా సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అంటారు. వింటర్ మొదలయ్యే ముందు ఇలాంటి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని వింటర్ బ్లూస్ అని కూడా అంటారు. సాధారణంగా శరీరం పాటించే బయో క్లాక్లో మార్పులు వచ్చినప్పుడు హార్మోనల్ లెవెల్స్ తగ్గి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఉదయాన్నే నిద్ర లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు ఉండే టైం టేబుల్, డైట్లో ఇలాంటివి వింటర్లో కాస్త మారుతుంటాయి. దీనివల్ల బయో క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. తద్వారా సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్స్ తగ్గుతాయి. ఈ కారణం చేత చలికాలంలో కొంతమందికి డిప్రెస్డ్గా అనిపిస్తుంది. దీంతో పాటు వ్యాయామం చేయకపోవడం, వైటమిన్ డి లోపం ఉండడం కూడా ఈ టైప్ డిప్రెషన్కు కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు, ఇతర మానసిక సమస్యలు ఉన్న వాళ్లకు సీజనల్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లలోపు వ్యక్తులకు ఈ తరహా డిప్రెషన్ వస్తుందంట. కొంతమందిలో వారసత్వంగా కూడా రావచ్చు. కారణం లేకుండానే బాధగా అనిపించడం, ఒత్తిడి, నీరసం, ఏకాగ్రత లోపించడం వంటివి ఈ తరహా డిప్రెషన్ లక్షణాలు. సీజన్తో పాటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే వింటర్ పోయి సమ్మర్ వచ్చే టైంకి హార్మోన్ లెవెల్స్ మారిపోతాయి. కానీ డిప్రెషన్ వల్ల కొంతమంది కుంగిపోయే అవకాశం ఉంది. ఆ ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. డిప్రెషన్గా అనిపిస్తున్న వాళ్ళు రోజు టైంకి తినడం, వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. చలికాలంలో కామన్గా ఉండే బద్ధకాన్ని తగ్గించి యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయాలి. రోజు ఒకే టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఒకే టైం నిద్రపోవాలి. చలికాలంలో వేడిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. హెల్తీ ఫ్యాట్స్లో కూడా డైట్ తీసుకోవాలి. డిప్రెస్డ్గా అనిపించే వాళ్ళు ఒంటరిగా ఉండకుండా మనుషులతో కలుస్తూ ఉండాలి. ఈ తరహా డిప్రెషన్ మరీ ఎక్కువైతే డాక్టర్ సలహా తీసుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.